ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. 2026 కొత్త సంవత్సరం, అందులోనూ జనవరి మాసం. కుంభరాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? ఎటువంటి అదృష్టం ఈ మాసం వీళ్ళకి తెచ్చిపెడుతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకి, మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, మరి మన ప్రేక్షక అభిమానులందరికీ కూడా మీ తరపున, మా తరపున, మన అందరి తరపున 2026 సంవత్సరం నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత కుంభరాశి అంటేనే ఒక ఊపు వచ్చేస్తుంది. కుంభరాశి వాళ్ళు అదృష్ట జాతకులు. ఏలినాటి శని కాదు కదా, ఏది వాళ్ళని ఏం చేయలేదు. ఎందువలనంటే ఈ యొక్క కుంభరాశికి స్వక్షేత్రము మనకి శనీశ్వరుడి స్వక్షేత్రం. అది కుంభరాశి. దక్ష ప్రజాపతి ఇల్లులాగా, పార్వతీదేవి సొంత ఇల్లు, సొంత తండ్రి. ఆ విధంగా కుంభరాశి వారికి ఉంటుంది. దక్ష ప్రజాపతికి పార్వతీదేవికి కొంతకాలం ఎడబాటు వచ్చింది శివుడి వల్ల, ద్వేషం పెట్టుకోవడం వల్ల. మన ఆ విధంగా ఏలినాటి శని రావడం వల్ల మన యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా తాత్కాలికంగా వనవాసం పట్టినట్టు, గ్రహణం పట్టినట్టు, మబ్బు పట్టినట్టు చంద్రుడికి అలా ఉంది. అందువలన వీళ్ళ యొక్క కాంతి అక్కడికి పోలేదు. ఏమండి ముసలాళ్ళు అయిపోయారండి, ఇంకేళ్ళకి ఎవరు పని ఇవ్వరండి, అయిపోయిందండి వీళ్ళ పని అనేటటువంటి వాళ్ళందరూ కూడా నోర్లు మూయించే విధంగా మీకు పనులు వచ్చేస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేస్తారు ఏలినాటి శనిలో. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మరి వీళ్ళకి 60 సంవత్సరాల వయసు వచ్చినా సరే వీళ్ళకి సంతానం పుడతారు. అందులో డౌటే లేదు. అంటే ఆపరేషన్లు చేయించుకోకుండా ఉంటే వాళ్ళ భార్యలు. అలాగే మిగతా వారికి పాపం కుంభరాశి వాళ్ళు చిన్న ఏజ్లో వాళ్ళు ఉంటారు కదా, ఏమంటే సంతానం కలగట్లేదండి, సంతానం కలిగేస్తారు. వివాహాలు ఇప్పుడు ఈ నెలలో వివాహాలు అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు మనకి మూడం జరుగుతుంది, శుక్రమూడం. ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు చాలా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు. అయితే ఏలినాటి శని ప్రభావం కాబట్టి 130 మార్కులు రావాల్సి వస్తే 122 దగ్గరికి వచ్చి ఆగిపోతుంది బండి. ఏమిట్రా అంటే వీళ్ళ సొంత తప్పిదాలే. కేవలము జనరల్ నాలెడ్జ్లో ఆప్షన్స్ తెలిసినవే పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు గెస్ చేసి పెట్టేస్తారు. అలా ప్రతి లైఫ్లో కూడా ప్రతి సంఘటనల్ని కూడా ఈ కుంభరాశి వారు గెస్ చేసేసి పెట్టేయడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో, ఈ జనవరి నెలలో వీళ్ళకి అటు ఇటుగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు పెరుగుతాయి. మంచిగా బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా రావడం, వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సంతానం అంతా కూడా బ్రహ్మాండంగా పింకిగా ఇది అవుతారు. నువ్వు పెద్ద పెద్ద బైకులు ఇప్పించాలి, నాకు పెద్ద పెద్ద కార్లు ఇప్పించాలి నువ్వు అని చెప్పి తల్లిదండ్రులందరినీ విసిగిస్తారు. ఈ విధంగా వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటే నాకు అప్పుడే వద్దు అంటారు. ఎందువల్లంటే ఇప్పుడు వివాహాల కోసం మనం ప్రత్యేకించి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. కాలం మారిపోయింది. ఇప్పుడు ఎవడైనా సరే లివింగ్ ఇన్ రిలేషన్లో మ్యాక్సిమం మంది ఉంటున్నారు, చాలామంది, ఎక్కువ మంది. కాబట్టి పెళ్ళి యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది వాళ్ళకి అది తెలియట్లేదు అనమాట. కాబట్టి అండ్ ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ఇది. ఎవడ అపశకునాల్లో యూట్యూబ్లో అపశకునాలు చెప్తారో ఆ రాశి వాళ్ళు వాళ్ళ కనుక నూతన సంవత్సరం ఓపెనింగే వీళ్ళు కనుక నెగిటివ్లు వింటే వీళ్ళ జీవితమే నెగిటివ్లు, సంవత్సరం అంతా నెగిటివ్లు అయిపోతాయి. కాబట్టి ఎవరి వీడియోలు పడితే వాళ్ళ వీడియోలు ఓపెన్ చేసి చూడొద్దమ్మా. ఓన్లీ మొత్తం యూట్యూబ్ వరల్డ్లో మనం ఒక్కళ్ళమే పాజిటివ్ యాటిట్యూడ్తో జాతకాలు చెప్తామని ప్రపంచం అంతా తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి. అందువలన జాగ్రత్తగా, మరి మీ ఇష్టం. మళ్ళీ మనం అందరి వీడియోలు చూసేసి నెగిటివ్లు అంటించేసుకొని మాకు బాబాయ్ ఇలా జరిగిందండి గురువుగారు, అలా జరిగిందండి గురువుగారు అంటే నేను ఏం చేయలేను. అందువలన ఈ రాశి వారు అందరూ కూడా చక్కగా సాధన బాగా చేస్తారు. ఆధ్యాత్మిక సాధన ఎక్కువ చేసుకోవాలి. ఏలినాటి శని వీళ్ళకి ధర్మమూర్తులు అయిపోతారు. ధర్మం అండ్ నూతన సంవత్సరం ఒక్కరోజు మాత్రమే వెళ్తారు వీళ్ళు టెంపుల్స్. జనవరి 1 గుళ్ళన్నీ బిజీ అయిపోతారు. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు నాయనా, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు టెంపుల్స్కి. ఆ తర్వాత ఆ తొక్కిసలాట్లో ఇరుక్కుపోకండి. అసలే ఈ కుంభరాశి వారికి రైతులు, తర్వాత ఈ యొక్క పంతులుగారులు
వీళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది జతబచ్చాలు. అండ్ అట్లీస్ట్ పెళ్లి చూపులకి వీళ్ళని కన్సిడర్ చేస్తారు, అంతకుముందు కన్సిడర్ చేసేవారు కాదు. ఈ 2 వృత్తుల మీద పగబట్టేశారనమాట జనాలు. ఆ పెళ్లి కూతురులు ఇవ్వట్లేదు, పెళ్లి కూతురుల తల్లిదండ్రులు. వీళ్ళకి కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది. చేపల రొయ్యల చెరువులు, తర్వాత వ్యవసాయం ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, తర్వాత వెటనరీ డాక్టర్స్, వెటనరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అని జరుగుతాయి. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. జీతబత్యాలు అనేటటువంటి పెరుగుతాయి అని అనుకునే టైంలో లే ఆఫ్స్లు వచ్చి ఉద్యోగాల్లో కాస్త డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంది. ఉద్యోగాలు లేక ఒక బాధ, తర్వాత వీసాలు పొడిగించుకోవాలి, దానికి డబ్బు మళ్ళీ కొత్తగా వీసాలు పెట్టుకోవాలంటే మళ్ళీ ఆ కంపెనీ ఇవ్వాలి, పర్మనెంట్ వీసాలు బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమస్యలతో అంతా కూడా ఈ యొక్క ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు, కుంభరాశి వాళ్ళంతా కూడా సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇండియా వచ్చేలా తెలియదు, తల్లిదండ్రులు పిలిచారు, మరి వస్తే మళ్ళీ వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా, అక్కడ ట్రంప్ స్కేల్ పట్టు కూర్చున్నాడని. ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. ఈ సంవత్సరంలో మాత్రం బీభత్సంగా సంపాదించేస్తారు. అండ్ తప్పకుండా ఈ యొక్క సినిమాలు కూడా కేవలము ఇదని కాకుండా జీవితంలో ఎంజాయ్మెంట్ కూడా సమాన స్థాయిలో తీసుకెళ్లే వాళ్ళు కుంభరాశి వాళ్ళు. చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నప్పటికీ పలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కాస్త ఇబ్బంది పెడుతుందంటే ఏం చెప్తారు వీళ్ళకి ఎంత గ్రహాలు మంచిగా ఉన్నా కూడా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేయకపోతే అదృష్టం కిందకి జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శనిలో పక్షపాతాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సడన్ హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా నరాలకు సంబంధించి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా తింటూ రెగ్యులేషన్గా ఉండాలన్నమాట. అది దాన ధర్మాలు చేస్తే కొంతవరకు సెట్ అవుతూ ఉంటాయి. సో సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎలా ఉంటుంది? సెలబ్రిటీస్ అంటే ఇంకెవరు, సినిమా యాక్టర్లు, వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఆదాయాలు బాగా పెరిగినాయి. అండ్ హీరోయిన్స్ కూడా పాపం అప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ ఇప్పుడు లేరు, రోజుకొక హీరోయిన్ వచ్చేస్తున్నారు, రోజుకొకరు సెలబ్రిటీలు. ఈ రోజున్న సెలబ్రిటీ రేపు సెలబ్రిటీ స్టేటస్ కోల్పోతున్నారు. ఆ విధంగా తయారైపోయింది ప్రపంచం. పర్వాలేదు, బాగానే ఉంది. రాజకీయ నాయకులు కూడా అండ్ వీళ్ళందరికీ కూడా పదవులు ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన సంవత్సరంలో వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారమ్మా. కొత్త పరిచయాలు జరుగుతాయి అంటారు. అకస్మాత్తుగా జీవితంలోకి వేరే వాళ్ళు రావడం, వాళ్ళ వల్ల విపరీతంగా బాగుపడడం లేదా కింద పడడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి? తప్పకుండా ఉన్నాయి. నూతన స్నేహాల కోసం అర్రులు చేసుకుని కూర్చుంటూ ఉంటారు. వచ్చినట్టు కొమ్మ ముంచేసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. ఏలినాటి శనిలో ఎవడొచ్చినా సరే వాళ్ళు పరిచయం అయిపోయారు కదా అని మనం చంకలు గుద్దుకుంటూ వాళ్ళతో తిరిగేయడం కాదు. వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, వాడు అసలు దేనికోసం వచ్చాడు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఏలినాటి శని డెఫినెట్గా మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళ దగ్గర. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చూసుకుంటూ స్నేహానికి ముందుకు వెళ్తూ ఉండాలి. స్థిరాస్తులు కొనుక్కోవచ్చు అంటారు ఈ టైంలో? స్థిరాస్తులు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఆల్రెడీ కిలోల బంగారాలు కొనేశారు. కొన్న బంగారాలన్నీ కూడా తాకట్లో పెట్టారు. ఆల్రెడీ 2 ఏసి 3 ఏసి, ఏ కుంభరాశిలో కూడా 2 ఏసి 3 ఏసి బిల్డింగులు లేకుండా ఖాళీగా లేరు. ఉన్నారంటే ఎవరో తక్కువ మంది, పాపం చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు. ఎక్కువ బాగా బలిసిన వాళ్ళే ఉంటారు కుంభరాశిలో. దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ చూడండి కుంభరాశి వాళ్ళు. లావుగా ఉన్న వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళే ఇంచుమించుగా తెగ సంపాదించేస్తారనమాట. అందువల్లంటే గురుడు వీళ్ళకి అనుకూలించినంతగా ఇంక ఏ రాశి వారికి అనుకూలించడనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరూ కూడా ఆర్థికంగా వీళ్ళు పుంజుకుంటారు, మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు కొనుక్కుంటారు, ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు, ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా పడేస్తారు. ఇంకా విశేషంగా మంచి ఫలితాలు కావాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? వీళ్ళకందరికీ కూడా కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళు పాపం మగాళ్ళు, కానీ ఆడవాళ్ళ గురించి మనం చెప్పం కాబట్టి వదిలిపడేసేయండి. మగాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి సాధారణంగా. పాపం వీళ్ళు అలాంటివి పట్టించుకోరు కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది. కానీ వీళ్ళకందరికీ కూడా నూతనంగా ఒక స్త్రీ పరిచయం అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా నైజీరియన్ స్త్రీలు అనమాట, అంతా ఇండియన్ ఇది లేదు, ఇప్పుడు అంతా ఫారినర్స్. కాబట్టి వాళ్ళని నెట్ట నిలువున కంపల్సరీ ఏదో ఒక సమయం సందర్భం చూసుకొని ముంచిపడేయడానికి కాసుకొని కూర్చున్నారు. వీళ్ళు ఏమైనా సరే ఆడవాళ్ళు కదా, రోజు కూడా మాట్లాడుతున్నారు కదా, ఆనందంగా ఉంది కదా అని రోజు మాట్లాడితే వీళ్ళు మొత్తం మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటివి. అందరికీ అన్నీ అప్లై అవ్వాలని ఏం లేదు, కానీ 99% అప్లై అయిపోతాయి మనం చెప్పినవి. అండ్ వీళ్ళందరూ కూడా చాలామంది
వీళ్ళ జీవితంలో ఏదైనా జరగాలి, పెళ్లి జరగాలండి, లేదా నూతనంగా వీళ్ళకి ఉద్యోగం వస్తుందా లేదా, ఏ నెలలో వస్తుంది, అదే ఈ నెలలో ఏ తారీఖున వస్తుంది, అదేవిధంగా కొత్త వాళ్ళు మళ్ళీ మోసపోతామా లేదా, పెళ్ళిళ్ళు చేస్తున్నామండి, స్థలాలు కొంటున్నామండి, ఇలా రకరకాల ప్రతి సమస్యకి కూడా వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరీ చూసుకోవాలి, చూసుకునే చేసుకోవాలి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా చక్కగా ఈ అభిమానులు, ఫాలోవర్స్, మన ఛానల్ ఫాలోవర్స్, మనల్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అంతా కూడా చాలా చక్కగా సంతోషంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి మనకి దివ్యమైనటువంటి అవకాశం ఇచ్చారు. కాకపోతే కొంతమంది పాపం వెంటనే చెప్పేయాలండి, 2 గంటల్లో చెప్పేయాలండి అంటే అందుబాటులో మనం ఉండకపోవచ్చు. అలా మరీ 2 గంటలు కాకుండా కనీసం ఒక రోజన్నా టైం ఇవ్వాలి కదా వీళ్ళు మనకి. అలాగే పర్సనల్గా కలవాలండి అంటారు. మనం పర్సనల్గా కలవడానికి మా అవసరం లేదు. ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పేటటువంటి మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పే జ్యోతిష్యం ప్రజలకు అలవాటు అవుతుంది స్లోగా. అందువలన మిగతా వాళ్ళని మనం పర్సనల్గా వెళ్తే మనం కలిసినట్టుగా సార్ని కూడా పర్సనల్గా గురువుగారిని కలవాలని అని అడుగుతారు. కాబట్టి పర్సనల్ అవసరం లేదమ్మా, మీరందరూ కూడా చక్కగా కలుసుకోవచ్చు. ముందు జాతకం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది మీకు, ఈ లోపల అనవసరంగా పెట్టుబడులు అయ్యి పెట్టేస్తూ ఉంటారు మీరు. కాబట్టి అటువంటి వాళ్ళు మీరుతో మనకి వెంటనే ఆన్లైన్లో మన పిఎల్ అరేంజ్ చేసేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత జాతకం వెరీ ట్రాన్స్పరెంట్ అనే మనకు పేరుంది వరల్డ్ వైడ్గా. అండ్ కాబట్టి ట్రాన్స్పరెంట్ అండ్ ప్రిసైజ్ అక్యురేట్ రిజల్ట్స్. కాబట్టి తప్పకుండా తెలుసుకోండి, లబ్ధి పొందండి. తర్వాత మనం విడిగా కలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే, ప్రాబ్లం లేదు. కాబట్టి వీళ్ళకి పరిహారాలు ఏంటంటే, ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు శనీశ్వరుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చంటిబాబుని చూసినట్టుగా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు అందరికీ కూడా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభువుకి, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి వీళ్ళు ప్రదక్షిణలు చేసుకోవాలి. ముఖ్యంగా శని దోషం జరుగుతున్నప్పుడు సాధువులకి, అనాథలకి, వికలాంగులకి దానాలు చేసుకోవాలి. ఇది చేయకుండా ఎన్ని ప్రదక్షిణాలు చేసినా వేస్ట్. డబ్బు లేనోడిని ఎవడో చేయమని అంటలా, దానాలు ఏదో వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటారు. డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా బీరువాల్లో పెట్టేసుకొని వాళ్ళు కనుక దాన ధర్మాలు చేయకపోతే కనుక వీళ్ళందరికీ కూడా శనీశ్వరుడు ఏదో రకంగా కర్మ తీయాలి, ఆ డబ్బు రూపంలో పోగొడతాడు లేకపోతే. అందువలన ఏమవుతుంటే దొంగలు పట్టడం కానీ, లేకపోతే కాలిపోవడం కానీ. మొన్న చూసాం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జడ్జి ఇల్లు కాలిపోయి మొత్తం వంటగదిలో కట్టలు పోయినాయి, బస్తా డబ్బులే పోయినాయి, స్టోర్ రూమ్లో కేర్లెస్గా పడేస్తే. అలా పోతాయి. కాబట్టి మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కుపోతారు వీళ్ళంతా. ఎంతసేపు పేదలకు కనుక దానం చేసేస్తే కనుక బ్రహ్మాండంగా వీళ్ళకి సేవ్ అయిపోతారమ్మా. ఈ చిన్న పరిహారాలతో వీళ్ళ యొక్క జాతకాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.